మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా రెండో రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న సిట్ అధికారులకు ప్రభాకర్ రావు లొంగిపోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వినియోగించిన 5 ఐక్లౌడ్ 5 జీమెయిల్ ఖాతాలే ప్రస్తుతం సిట్ విచారణకు కేంద్రంగా మారాయి. గతంలో సేకరించిన పాస్వర్డ్ల ఆధారంగా ఈ ఖాతాల్లోని కీలక సమాచారాన్ని ఆయన వాడిన డివైజులను విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. గతంలో స్వాధీనం చేసుకున్న డివైజ్లోని డేటా తొలగించబడినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలడంతో ఆ వాంగ్మూలంలో వాస్తవం ఎంత అని తెలుసుకునేందుకు సిట్ ఖాతాలపై లోతుగా దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా రెండో రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న సిట్ అధికారులకు ప్రభాకర్ రావు లొంగిపోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వినియోగించిన 5 క్లౌడ్ 5 జీమెయిల్ ఖాతాలే ప్రస్తుతం సిట్ విచారణకు కేంద్రంగా మారాయి. మరి దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. నిన్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా నిన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఈరోజు రెండో రోజు విచారించనున్నారు. మొదటి రోజు అసలు ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి సిట్ ఏమైనా విషయాలు సేకరించిందా, మళ్ళీ రెండో రోజు విచారణ అంటే ఏం జరగబోతుంది, తాజా అప్డేట్ ఏంటి హారిక? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మన మాజీ అధికారి ప్రభాకర్ రావుకి విచారణ రెండో రోజు కొనసాగుతుందని చెప్పుకోవాలి. జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే తొలి రోజు మాత్రం కొనసాగిన విచారణ అనంతరం రెండో రోజు కూడా కీలక అంశాల మీద లోతైన విచారణ జరిగేటట్టయితే జరిగే అవకాశం అయితే ఉంది. అయితే విచారణ పురోగతికి మాత్రం జాయింట్ సిపి తప్పిల్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాల మీద సిట్ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పాలి. అయితే ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్ అలాగే 5 జీమెయిల్ ఖాతాల్లో జీమెయిల్ అకౌంట్లలో డేటాను సిట్ పరిశీలిస్తోంది. అందులో గతంలో ప్రభాకర్ రావు 4 జీమెయిల్ ఖాతాలు అలాగే 2 క్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డివైజ్ ను పంపించారు. అయితే ఎస్ఎస్ఎల్ నుంచి లభించిన ఇటు సాంకేతిక నివేదికల ద్వారా ఇటు ప్రభాకర్ రావు కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఇటు సింక్ అయిన డేటా వివరాల కోసం ఇటు యాపిల్ జీమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియ నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా లాగిన్ అలాగే యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయని చెప్పుకోవాలి. అయితే విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నప్పటికీ తన డివైజ్ల నుంచి తొలగించిన కేవలం వ్యక్తిగత సమాచారమే అని ఇటు ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉన్నదన్నది జీమెయిల్ అలాగే ఇటు యాపిల్ సంస్థల నుంచి వచ్చే డేటా రిపోర్ట్ ఆధారంగా తేలే అవకాశం అయితే ఉంది. రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు, ఆదేశాలు ఎవరిచ్చారు, ట్యాపింగ్ కోసం ఎలాంటి పరికరాలు వాడారు, అలాగే కిట్స్ ఉపయోగించారా ఇలాంటి అనేక అంశాల మీద సిట్ అధికారులు ఈ రోజు ఈ ప్రశ్నలు అయితే వేయబోతున్నట్టయితే తెలుస్తోంది. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ అధికారులు ఈ దర్యాప్తు వేగం చేస్తున్నారని మాత్రం మనం చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారులు పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఇంకొన్ని కేసులు నమోదయ్యి అలాగే ఇంకొంతమంది అరెస్టులు కూడా ఉంటాయి అని అయితే తెలుస్తుంది.